హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అత్తమ్మ వేములవాడ తీసుకెళ్తాను అంటే గోదావరికని అయితే వెళ్తున్నాం మేము. ఇప్పుడు మార్నింగ్ 4 అవుతుంది, 5కి మాకు ట్రైన్ ఉంది. అందుకని ఇంకా 3కి అలా లేసి రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. స్టేషన్కి వెళ్ళాక ఒక 10-15 మినిట్స్ వెయిట్ చేశాక మా ట్రైన్ వచ్చింది. ట్రైన్ ఎక్కేసాం. వెళ్తుంటే దారిలోనే హుజురాబాద్ కదా, మా అమ్మ వాళ్ళ విలేజ్ అక్కడే. అందుకని జమ్మికుంటలో దిగి హుజురాబాద్ వెళ్ళాం. వెళ్ళాక తిని కాసేపు ఉన్నాక ఇంకా మా తాత వాళ్ళు పొలం దగ్గర ఉన్నామంటే పొలం దగ్గరికి వెళ్ళాం. కలిసి వెళ్ళొచ్చు కదా అని. ఇదే మా పొలం, మా పత్తి ఇంకా మా చెట్లు, సపోటా చెట్టు అలా. ఇది మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇప్పుడైతే ఒక 3 ఉన్నాయి ఫ్రూట్స్. ఎప్పుడు పండుతాయి మరి చూడాలి. పక్కనే మా బాయి, అందులో పిట్టగుళ్ళు అయితే పెట్టుకున్నాయి కొన్ని, చాలా బాగున్నాయి చూడడానికి. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుని మా వరి దగ్గరికి వెళ్ళాం. వరి దగ్గర అలా తిరిగి అక్కడ పంపు పోస్తుంటే అక్కడ కాసేపు అలా ఎంజాయ్ చేసాం. వాటర్లో ఆడుకుని అలా ఎంజాయ్ చేసాం. మా క్రాంతి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు, వాటర్తో బాగా ఆడుకున్నాడు. ఇంకా తర్వాత నేను కూడా వాటర్లో ఆడుకున్నాను. ఇక్కడ నేనేం వాష్ చేసుకున్నా అనుకుంటున్నారా? మా క్రాంతి నా మీద బురద పడేశాడు. ఇంకా అది వాష్ చేసుకొని ఎండలో తిరిగాం కదా అని ఫేస్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ తాగి మొక్కలు తెంపుకుందామని అయితే వెళ్ళాం. మొక్క చేనుకి వెళ్ళి కొన్ని కంకులు తెంపుకున్నాం. ఇది మా వరి కంకులు, అలాగే కొన్ని కూరగాయలు, ఇవి మునగాకు తెంపుకొని ఇంటికి వెళ్ళాం. ఇదే మా మక్క చేను. ఇక్కడే మా తాత కంకులు తెంపుతున్న లోపల. ఇంకా నేను లోపలికి వెళ్ళలేదు, అంతా కోసుకుంటుందంటే నేను బయటే ఉన్నాను. ఇవి మా ఆవులు, ఇంకా మేకలు ఒక 5 ఉన్నాయి. ఇవి 2 మా ఆవులు, ఇవి మా ఎద్దులు. వాటితో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళి గోదావరికని అయితే వెళ్ళిపోయాం మళ్ళీ. ఇది గోదావరికనిలో నెక్స్ట్ డే మేము తెచ్చుకున్న సీతాఫల్, ఒక మామిడి మొక్క, కంకులు, ఇంకా మునగాకు, కరివేపాకు, ఒక వాటర్ మిలను. ఇది నెక్స్ట్ డే మళ్ళీ మేము బయటికి వెళ్ళాం. గోదావరి రివర్కి వెళ్ళి అక్కడ చూద్దామనేసి వెళ్ళాం. వాటర్ బాగా వచ్చాయి వర్షానికి అంటే. అక్కడ మా క్రాంతి కొన్ని రీల్స్ తీసుకున్నాడు, ఇదే ఆ క్లిప్. తర్వాత మేము వాటర్లోకి కిందికి బ్రిడ్జ్ కిందికి వెళ్ళి అక్కడ వాటర్లో బాగా ఎంజాయ్ చేసాం. వాటర్లో బాగా ఆడుకున్నాం, ఫొటోస్ దిగాం. పక్కనే ఒక పెద్ద శివుడి విగ్రహం అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మొక్కుకొని కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వెళ్తుంటే దారిలో నర్సరీ ఉంటే కొన్ని పండ్ల మొక్కలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ వ్లాగ్ వెనస్డే ఈవినింగ్ 6కి వస్తుంది, చూడండి.